నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ వడ్డీ వసూలుకు 1700 కోట్ల డిమాండ్ నోటీసులు ఇచ్చింది. ఈ 4 ఏళ్లుగానూ ఆదాయ పన్ను విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ కాంగ్రెస్ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన వెంటనే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం విశేషం. మరోవైపు ఇప్పటికే 2014 నుంచి 2017 వరకు గల కాలానికి ఇలాగే పునఃపరిశీలన చేసిన ఐటీ శాఖ కాంగ్రెస్ ఖాతాల నుంచి 135 కోట్ల రూపాయలను రికవరీ చేసింది. అయితే ఈ ప్రక్రియపై రాజకీయ దుమారం రేగుతోంది. ఎన్నికల వేళ విపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టేందుకు కేంద్రమే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ విమర్శించింది. దీనిపై అమెరికా లాంటి దేశాలు కూడా స్పందించడంపై కేంద్రం సీరియస్ అయింది. చేయాల్సిన తప్పులని చేసి నిబంధనల్ని ఉల్లంఘించి ఇప్పుడు తమపై ఆరోపణలు చేస్తే ఎలా అంటూ బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇందుకే కాంగ్రెస్ చేసిన తప్పేంటి? సరిగ్గా ఎన్నికలకు ముందే ఐటీ శాఖకు ఆ తప్పు తెలిసొచ్చిందా? దీనిపై విచారణ ప్రక్రియ ఎన్ని రోజులుగా సాగుతోంది? ఇప్పుడే చర్యలు ఎందుకు? ఇది నిజంగా కాంగ్రెస్ ను బలహీనపరచడానికి కేంద్రం పన్నిన కుట్రేనా, లేక గతంలో చేసిన తప్పులే హస్తం పార్టీని వెంటాడుతున్నాయా? ఇదే అంశంపై వాళ్ళ మిడ్ డే డిబేట్ లో చర్చిద్దాం. రైట్, ఇక చర్చలో పాల్గొనడానికి షేక్ సైదా ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి, అలాగే దుద్దుకుంట వెంకటేశ్వర రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు షో. షేక్ సైదా గారు, ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ కేసులో కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు కూడా ఈ కేసును కొట్టివేసింది. అంటే లోక్సభ ఎలక్షన్ల ముందు ఈ పరిణామాలన్నీ అసలు దేనికి సంకేతం అనుకోవచ్చు? శ్రీదేవి గారు, మీకు ప్యానల్ పెద్దలు అన్నా వెంకటేశ్వర రెడ్డి గారు, అలాగే స్వతంత్ర టీవీ వీక్షకులందరూ కూడా నమస్కారం. వాయిస్ చాలా స్లోగా ఉందండి. స్లోగా ఉందమ్మా? అవునండి. సైదా గారు మాట్లాడండి. హలో. రైట్, వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే అండి. వెంకటేశ్వర రెడ్డి గారు వినిపిస్తుందా? వెంకటేశ్వర గారు, ఏంటి లోక్సభ ఎన్నికల ముందు ఎందుకు ఇలాంటి పనులకు పాల్పడుతోంది? ఇదంతా పన్ను ఉగ్రవాద చర్య అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మీకు తర్వాత ప్యానెల్లో పాల్గొంటున్న మిత్రులందరికీ నమస్కారం, అదే వీక్షకులకు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలలో ఒక విషయం చెప్పదలుచుకుంది. అంటే ఈ దేశంలో పౌరులు ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా కూడా తప్పు లేదు, కట్టకపోయినా తప్పు లేదు. కాబట్టి దేశ సేవకై ఈ ప్రజలు సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని కట్టనక్కర్లేదని చెప్పదలుచుకుందని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తాం. అయితే కాంగ్రెస్ పార్టీ తన తప్పిదాలన్నీ కప్పుపుచ్చుకోవడం కోసం తప్పుల మీద తప్పులు చేసుకుంటూ ఈరోజు 2014 నుంచి, అదేవిధంగా 2017 నుంచి 2021 వరకు కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి పాన్ నంబర్తో, ఆ పార్టీ జాతీయకు సంబంధించిన ట్రెజరర్ తో నమోదైన బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన లావాదేవీల మీద నిష్పాక్షికంగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దేశంలో ఎవరిని కూడా చిన్న బంకు పెట్టుకున్నప్పటికీ కూడా, చిన్న లోన్ తీసుకున్నప్పటికీ కూడా పాన్ కార్డు ఉంటుంది, దానికి సరైన వివరాలు ఇవ్వాలి. సరళ 3 సంవత్సరాలు ఏదైతే ఉంటుందో వాళ్ళకు లోన్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఒక బాధ్యత కలిగిన జాతీయ రాజకీయ పార్టీ మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు, మేము చేసిన తప్పులు మేము మాట్లాడకూడదు, మేము చేస్తే మాకు ఫైన్ వేస్తారా, మా అకౌంట్ లో నుంచి డబ్బులు డ్రా చేస్తారా అని మాట్లాడుతున్నారు. ఈరోజు జయరాం రమేష్ గారు కానీ, అదేవిధంగా అజయ్ మాకిన్ వాళ్ళ ట్రెజరర్ గాని చెప్పాల్సి ఉంది దేశ ప్రజలకు. తర్వాత రానున్న ఎన్నికల్లో కూడా దీన్ని చర్చకి తీసుకుంటే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా స్వాగతిస్తుంది. ఎందుకంటే జిఎస్టి కానీ, ఏ రకమైన ట్యాక్సులు కానీ రాష్ట్రాలలో కానీ, దేశంలో కేంద్రంలో కానీ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా పౌరులు వ్యక్తిగతంగా కానీ ఏ రూపంలో అయినా వ్యాపారాలు చేసినట్లయితే ఆ వ్యాపారానికి సంబంధించిన ట్యాక్సులు ఎగ్గొట్టినట్లయితే మన అకౌంట్ లో ఉన్న డబ్బులను డైరెక్ట్ గా డ్రా చేసుకోవడానికి భారత ప్రభుత్వం వారికి హక్కులను కల్పించింది. కాబట్టి వారు స్వతంత్రంగా బ్యాంకులను ఆదేశించి వారికి రావాల్సిన బకాయిలను రాబట్టుకోవచ్చు. అది కూడా పూర్తిగా కాదు,
ఉదాహరణకు మనం ఒక 100 రూపాయలు బాకీ అని వాళ్ళు మనకి గిన్న నోటీస్ ఇచ్చినట్లయితే 100 రూపాయలు కట్టాలని, అందులో 40% మనకు కట్టి 30-40% కట్టి అప్లియేట్ అథారిటీకి వెళ్ళాలి. ఈ విషయాన్ని 70 సంవత్సరాలకు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ గాని, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలకు గాని, వారి చార్టెడ్ అకౌంటెంట్లకు గాని తెలియని ఏమీ కాదు. కాబట్టి వారు జరిగిన తప్పును వారు సరిదిద్దుకోవడానికి వాళ్ళు చార్టెడ్ అకౌంట్లను పెట్టుకొని, తర్వాత బ్యాంకు ఖాతాలను తీసుకొని ఎవరెవరు వీళ్ళకి డబ్బులు ఇచ్చారో, ఏ రూపంలో డబ్బులు వచ్చాయి అనేది ఖచ్చితంగా చెప్తే సరిపోతుంది. అయితే ఇన్కమ్ ట్యాక్స్ గురించి కూడా మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఏంటంటే ఎప్పుడన్నా కానీ ఇన్కమ్ ట్యాక్స్ నీకు ఎంత ఆదాయం వచ్చిందని అడిగిన సందర్భంలో నీకు ఎట్లొచ్చిందని సోర్స్ అడుగుతారు. కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఈరోజు చూపించలేకపోతా ఉంది. ఎందుకంటే వారు తీసుకున్నటువంటి అక్రమ మార్గాల ద్వారా తీసుకున్నటువంటి డబ్బులకు వాళ్ళు సోర్స్ చూపించలేకపోతున్నారు ఈరోజు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగుతుంది భారతీయ జనతా పార్టీ మీద కానీ అది కానీ. అయితే ఇది చాలా చిన్న విషయం. భారతదేశంలో ఏ పౌరుడు వ్యాపారం చేసినప్పటికీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన నిబంధనలన్నీ కూడా పాటించాలి. పాటించినప్పుడు మాత్రమే ఈ రోజు దేశంలో ప్రజాస్వామ్యంలో కూడా వ్యాపారం చేసుకోవడానికి వీలు. అది కాక తగుదనమ్మా అని ఇదేదో పెద్ద అంతర్జాతీయ విషయమని అమెరికా కూడా స్పందించిందని. భారతదేశ అంతర్గత విషయాలలో జోక్యం చేసుకున్నటువంటి అమెరికా అధికారులు కానీ, రాయబారులు కానీ వాళ్ళు చెప్పింది కరెక్టా అని కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రశ్నించుకోవాలి. మేము స్వతంత్రం తెచ్చామని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు తనకు సంబంధించినటువంటి వ్యక్తిగత ఖాతా ఇన్కమ్ ట్యాక్స్ వివరాలు అడిగినందుకు భారత ప్రభుత్వ అధికారులు తప్పుపట్టింది. ఇది నరేంద్ర మోడీ గారి పాలన, బీజేపీ పరిపాలన అంటూ అమెరికా తప్పుపట్టిందని చెప్పుకోవడాన్ని దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. దేశంలో ఎలక్ట్రానిక్ బాండ్ల విషయం అయితేనేవి, కాంగ్రెస్ పార్టీకి వస్తున్న నిధులైతేనే మిగతా అన్ని పార్టీలకు వస్తున్న విషయంలో అత్యంత పారదర్శకంగా ఉండవలసిన విషయం ఉంది. ఎందుకంటే రాజకీయ పార్టీలు ప్రజల దగ్గరికి పోయి ఓట్లు వెళ్తున్నాయి. 5 సంవత్సరాలకు వారు ఓటు వేస్తున్నారు, మనం పరిపాలిస్తున్నాము. వారు ప్రజలు తప్పు చేస్తే వాళ్ళని శిక్ష వేస్తున్నాం మనం ఈరోజు. వారు ఎవరైతే ట్యాక్సులు కట్టలేదో వాళ్ళందరినీ మనం ముక్కు ఉండి జైలు కూడా పంపించిన పరిస్థితులు మనం కల్పిస్తున్నాం. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నాం కాబట్టి వెంకటేష్ రెడ్డి గారు అంటే ఇప్పుడు మీరు ఫండ్స్ వచ్చాయి, మీరు యూజ్ చేసుకుంటున్నారు, మరి వాళ్ళకు కూడా ఫండ్స్ వచ్చినప్పుడు వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు కదా, వాళ్ళని ఎందుకు ఫ్రీజ్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు మీ పార్టీ కార్యక్రమాలు చేసుకోవడానికి మీకు ఎట్లా డబ్బులు అవసరమో ఆ పార్టీ కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా వాళ్ళకు కూడా అవసరమే కదా. అట్లీస్ట్ వాళ్ళు నేతలు వెళ్ళాలనుకున్న రైలు ఛార్జీలకు లేవు, అక్కడ ఆఫీస్ రెంట్ కట్టడానికి లేదు, విద్యుత్ ఛార్జీలకు లేవు అని కూడా మాట్లాడుతున్నారు. మరి అలాంటి స్థితికి ఎందుకు తీసుకొచ్చారు? మీకు ధన్యవాదాలు. మీరు మంచి ప్రశ్న అడిగారు. మాకు భారతీయ జనతా పార్టీ చాలా సంతోషం. ఎందుకంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో వీరు వెళ్ళినప్పుడు ఆ తర్వాత ఢిల్లీలోని స్థానిక కోర్టు కానీ, హైకోర్టు కానీ వీరికి ఉపశమనం రాలేదు. తర్వాత వీరి విషయం కూడా ఎప్పుడు 2014 నుంచి 2017 వరకు, 17 నుంచి 21 వరకు బాండ్స్ విషయం ఎప్పుడు స్టార్ట్ అయినాయి? 2019లో స్టార్ట్ అయింది. తర్వాత ఇంతవరకు గడిచిన విషయాలకే కదా వీరు సమాధానం చెప్పవలసింది. చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా వీళ్ళు రిటర్న్స్ ఫైల్ చేయాల్సింది అది కాదు. తర్వాత ఆ పాత కాలానికి, గడిచిన కాలానికి సంబంధించిన లెక్కల్లో తేడాలు వచ్చాయి కాబట్టి వాళ్ళు ఫైల్ వేశారు. ఆ ఫైల్ కు సంబంధించి వీళ్ళ అకౌంట్ లో ఉన్నటువంటి జమను వాళ్ళు విత్డ్రా చేస్తున్నారు. ఇందులో భారతీయ జనతా పార్టీకో లేకపోతే కాంగ్రెస్ పార్టీకో ఇంకొకరికో సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. వాళ్లకు రావాల్సిన డబ్బులను వారికి ఉన్న హక్కు ద్వారా, భారత రాజ్యాంగం కల్పించిన వారికి హక్కుల ద్వారా వారు డైరెక్ట్ గా బ్యాంకుల నుంచి డ్రా చేసుకునే వెసులుబాటు వాళ్ళకు చట్టంలో కలిసి ఉంది. చట్టం ఆ విధంగా చెప్తుంది. కాబట్టి వారు ఈ రోజు పేద ఏడుపులు ఏడ్చినంత మాత్రం మాకు రైలు టికెట్ లేదు, బస్సు టికెట్ లేదు, భోజనాలు లేవంటే ఇంకొకరు చెప్పేది ఏమీ లేదు. ఎందుకంటే బాధ్యత కలిగిన ఒక జాతీయ రాజకీయ పార్టీగా అధికారం లేకపోవచ్చు కానీ రూల్స్ పాటించవలసి ఉంటుంది కదా ఖచ్చితంగా. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఈ రోజు మమ్మల్ని వేధిస్తున్నారు అంటున్నారు. అయితే ఒక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీస్ ఇస్తే మనకు కరెంటు బిల్లు కట్టలేదని కరెంట్ కనెక్షన్ కట్ చేస్తే దానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇంకొకరు అధికారులు వేధిస్తున్నారని అనుకుంటే మనది అది సరైంది కాదు. ఇప్పుడు ఈ రోజు వారి ప్రభుత్వం కర్ణాటకలో ఉంది ఉచిత బస్ అని చెప్పారు. నిన్న 4 చిలుకలకు 460 రూపాయలు, 444 రూపాయలు వసూలు చేశారు. మరి దీన్ని ఏమంటారు అంటే చిలుకల మీద, పర్యావరణం మీద వీరు దాడి చేస్తున్నట్లని ప్రజలందరూ కూడా భావించాలా? లేదు. కాబట్టి చట్టం ఏదైతే
పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉందో అధికారులు ఉన్నారో వారు టెంపరవరీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ రాజకీయ పార్టీలు ఎంపీలు వీళ్ళు అధికారంలో లేనప్పటికీ కూడా వారు ఖచ్చితంగా ఈ దేశంలో పరిపాలన చేయడానికి అవకాశం ఉంది. ఇంకొకటి కూడా, ఈ దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ బారిన పడినవారు కానీ, తప్పు చేసిన వారు కానీ, జైల్లో ఉన్నవారు కానీ ఏ ఒక్కరైనా మీరు చెప్పండి, నేను తప్పు చేసినాను కాబట్టి పోయానన్నారు, నన్ను వేధిస్తుంది, నాకేం తప్పు లేదు, నేను చాలా సస్వరమైన విషయాలు మాత్రమే చెప్తారు తప్ప ఒక్కరు కూడా లేరు కదా. కాబట్టి దీన్ని రాజకీయాలకు సంబంధం లేదు. ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నప్పుడు మనము ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి. తర్వాత మనకి ఎక్కడి నుంచి సోర్స్ ఎవరిచ్చారు, తర్వాత వారికి ఏమైనా మనం పనులు చేసి పెట్టామా, ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి. కాబట్టి ఈ రోజు వాళ్ళు గమ్మున ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి అందరూ మాట్లాడడం, ప్రెస్ మీట్ పెట్టడం, పెద్ద పెద్ద నేతలు కూడా రాష్ట్ర విషయాలు కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇది సరైనది కాదు. తర్వాత వాళ్ళ బ్యాంకులో డబ్బులు డ్రా చేసినట్టు అన్ని డ్రా చేయలేదు. వాళ్ళు ఏదైతే రావాల్సిందో వాటిని మాత్రమే అధికారులు వాళ్ళకి కల్పించిన అప్పుల ద్వారా వాళ్ళు దాని ద్వారా డ్రా చేసుకున్నారు తప్ప ఇంకొకటి కానే కాదు. దానికి అప్పీల్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు హైకోర్టులో వెళ్ళారు, సుప్రీం కోర్టుకు వెళ్ళారు. ఇది చెప్పండి, వెళ్తామంటున్నారు కదా. ఇప్పుడు హైకోర్టులో చుక్కెదురైంది, నిరాశ ఎదురైంది, వాళ్ళు కూడా సుప్రీం కోర్టుకు వెళ్తామంటున్నారు. ఇక్కడ చూడండి, ఈడీ విషయాల్లో కానీ, ఇన్కమ్ ట్యాక్స్ విషయాల్లో కానీ, ట్యాక్స్ల విషయాలు ఉంటాయి చూడండి. జిఎస్టీలో పేపర్ టు పేపర్ ఎక్కడ కూడా, అంటే మనకి ఎవరిచ్చారు, ఏ బ్యాంకుకి వెళ్ళింది, మనం ఏం డ్రా చేసాం, మనం ఎవరికి ఇచ్చాం, ఎంత ఖర్చు పెట్టాం, ఈ దీంట్లో ఇంకొక విషయాలు కానీ మధ్యలో మనం ట్యాంపరింగ్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఉదాహరణకి మీకు జిఎస్టీలో తీసుకుంటే, మనం కొన్న వాళ్ళ దగ్గర, మనం అమ్మిన వాళ్ళ దగ్గర మనం బ్యాంకు ట్రాన్సాక్షన్స్ చూస్తే సరిపోతుంది. అది మనకు రాక పోక తెలిస్తే, ఇప్పుడు మనం అమ్మింటే 100 రూపాయలు కొనుక్కొనింటారు, 110 రూపాయలకు అమ్మితే 10 రూపాయల మీద ట్యాక్స్ కట్టాల్సిందే. కాబట్టి అట్లా సందర్భంలో వీరు ఇన్కమ్ ట్యాక్స్ సమాధానం చెప్పలేని వారు రేపు పరిపాలన చేస్తాం, మేము అన్ని తీసేస్తామని ఎట్లా చెప్తున్నారు? వీళ్ళు వచ్చినా కూడా అదే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వీళ్ళ పరిధిలోనే ఉంటుంది కదా. ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఈరోజు అంటే వీళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు అదే అధికారులు మారలేదు కదా. వారిని ఏమన్నా అడ్డం పెట్టుకొని వీళ్ళు ఇంతవరకు పరిపాలన సాగించారని మనం అనుకోవచ్చా? అట్లయితే ఇది వరకు వాళ్ళ అధికారంలో 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైటింగ్స్ అన్ని జరిగాయి కదా. మరి అవి జరిగినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహిస్తుందా? అది ఇది కాదు. మీకు ఏదైతే వారు అడిగారో, మీకేమన్నారు, మీకు వచ్చింది, మీకు సోర్స్ ఎక్కడ, వివరాలు చెప్పుకున్నారు. అవి చెప్పకోకుండా బుకాయిస్తూ ప్రతి అధికార పార్టీ మీదనో, భారతీయ జనతా పార్టీ మీదనో, ఇంకొకరి మీదనో మాట్లాడడం, తర్వాత తగుదునమ్మని ఇంకొకరు ఎవరు ఏ దేశంలో దీన్ని స్పందిస్తున్నారని అనుకోవడం కూడా సరైనది కాదు. కాంగ్రెస్ పార్టీ ఏదంటే చిన్న అకౌంట్ ఇంటర్ పెట్టుకొని లెక్కాచారం చెప్పి మాకు ఇట్లా వచ్చింది, మేము ఇట్లా ఖర్చు పెట్టామని ఇస్తే చిన్న రిటర్న్స్ ఇచ్చేదానికి, వివరణ ఇచ్చేదానికి వెళ్ళి వీరు దీన్ని పెద్ద రాద్ధాంతరం చేస్తున్నారు. దీన్ని ఎన్నికల్లో వాడుకోవడానికి సింపతి రావాలని చూస్తున్నారు. మాకు రైలు టికెట్లు లేవు, బస్సు టికెట్లు లేవని సింపతి చేస్తే ఓట్లు రావు. మనము మన పరిపాలన మీద, మనం చెప్పే విధానాల మీద, మనం గతంలో ఏ విధంగా పరిపాలన చేసామన్న విషయాల మీదే ఓట్లు అడగాల్సి ఉంటుంది తప్ప ఇంకొకటి కానే కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీనికి సమాధానం చెప్పాలా. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కే కాదు, డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ చూడండి, మాకు ఈ రూపంలో డబ్బులు వచ్చాయి, మేము ఈ రూపంలో ఖర్చు పెట్టాము చెప్తే సరిపోతుంది. దానికి రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మీరు చెప్తున్నారా వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు చెప్తున్నారా ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో ఫస్ట్ ప్లేస్ బీజేపీ ఉంది, తర్వాత కాంగ్రెస్ ఉంది, ఓకే, మరి మీరు చెప్తున్నారా మీకు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటనేది? అసలు సంస్థ పేరు కూడా బయట పెట్టొద్దు, ఎవరికి ఇచ్చారనే విషయాలు కూడా బయట పెట్టొద్దు అని చెప్పారు. మరి మీరు చెప్పట్లేదు కదా, వాళ్ళు ఎలా చెప్తారు? సరే దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. సో సైదా గారు దీని గురించి ఏమంటారు? సో కోర్టుకు వెళ్ళారు, మీకు అక్కడ ఆశ అంతా కూడా నిరాశ ఎదురైంది, మరి సుప్రీంకోర్టుకు కూడా వెళ్దాం అనుకుంటున్నారు. బట్ మీరు పలుమార్లు మీకు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా మీరు ఎందుకు స్పందించలేదు? సో 19 to 20 పలుమార్లు మీకు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా స్పందించకపోవడం వల్ల 210 కోట్లు ఫ్రీజ్ చేశారు కదా. అమ్మా శ్రీదేవి గారు, అన్న వెంకటేశ్వర రెడ్డి గారు బీజేపీ పార్టీ నాయకుడు, ఆయన మాట్లాడి చూస్తూ ఉంటే గురువింద స్వామిని గుర్తు చేస్తూ ఉంది. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. నిజంగా వాస్తవంగా రాజకీయ పార్టీలు వివిధ సంస్థల నుంచి, వివిధ వ్యక్తుల నుంచి విరాళాలు సేకరించినటువంటి సందర్భంలో ఆదాయ పన్నుకు సంబంధించి 80G కింద మరి సర్వీస్ యాక్టివేటెడ్ కాబట్టి సంస్థలు కాబట్టి ఆదాయ పన్ను మినహాయింపుకోవడం సాధారణం. కానీ ఎప్పుడు లేని విధంగా, ఎందుకంటే గతంలో బీజేపీ మరి ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఉన్నారు, మనం చూసాం, లేకపోతే జనతా పార్టీ ఉంది,
కానీ ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాతనే ఈ 10 సంవత్సరాల కాలంలో మోడీ గారు కక్షపూరితంగా ముక్త భారత్ కాంగ్రెస్ అటువంటి పేరుతోటి ఈ దేశం నుంచి కాంగ్రెస్ పార్టీని, అలాగే మోడీని వ్యతిరేకించేటువంటి పార్టీలు ఏదైతే మోడీని వ్యతిరేకిస్తూ ఉన్నాయో ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశంలో ప్రత్యేకించి మరి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే నామినేషన్లు ప్రారంభమయ్యాయి. మరి ఈ ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంది. ఆయన ఒక పక్క మోడీ గారు 400 సీట్లు మనం గెలవాలని చెప్పి అన్ని చోట్ల ప్రచారం చేసుకుంటూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని అష్టదిగ్బంధనం చేయాలనేటువంటి దురుద్దేశంతో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మోడీ అమిత్ షా ఆడుతున్నటువంటి నాటకం ఇది. ఇట్స్ క్లియర్. మేము చూస్తూ ఉన్నాం. ఈరోజు కేజ్రీవాల్ గారు తీసుకెళ్లి లోపలేశారు ఆయన్ని. అలాగే కేరళ ముఖ్యమంత్రి కుమార్తె మీద ఈడీ మనీ లాండరింగ్ కేసు పెట్టి ఆమెకి నోటీసులు ఇచ్చారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అకౌంట్స్ అన్ని సీజ్ చేశారు. ఈరోజు మేము కోర్టుకి వెళ్ళి వచ్చిన వెంటనే మరుసటి రోజే మరి ఈరోజు 18 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టాలని చెప్పి నోటీసులు ఇచ్చారు. ఇంతకంటే దుర్మార్గం ఉందంటమ్మా. ఈరోజు వీళ్ళేదో పెద్ద నీతిమంతుల్లాగా వీళ్ళకేది తెలియనట్టుగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మీరు చూశారు, దాదాపు 20 లక్షల కోట్ల రూపాయల బ్యాంక్ రుణాలను రద్దు చేశారు ఈ దుర్మార్గులు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల వీళ్ళకి చందాలు ఇచ్చినటువంటి ఎలక్ట్రానిక్ బాండ్స్ ఇచ్చినటువంటి పారిశ్రామికవేత్తలకి యొక్క రుణాలని రద్దు చేశారు వీళ్ళు. దీనికి ఎవరిని ఇవ్వమన్నాడు ఆ నాయకుడిని? ఆయనకి చెప్తా ఉన్నాడు కళ్ళబొల్లి మాటలు, లెక్కలని చెబుతున్నాడు మాకే తెలియనట్టుగా. ఆయనే ఒక చార్టెడ్ అకౌంటెంట్ లాగా మరి వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, గోబెల్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ట్యాక్స్ కట్టలేదు కాబట్టి పెనాల్టీ వేశారు, 135 కోట్లు రికవరీ చేసుకున్నారు. ఏంటి మాటలు? 2014 నుంచి ఇప్పుడు దాకా మీరేం గాడిదలు కాస్తున్నారా? మీ ఇన్కమ్ ట్యాక్స్ మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తా ఉంది? మీరే ఉన్నారు 10 సంవత్సరాల అధికారంలో. ఇప్పుడు 24 ఎన్నికలకు వెళ్తా ఉంటే మీరు నోటీసులు ఇచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీని దిగ్బంధనం చేయాలా? కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నటువంటి ఇండియా కూటమి పార్టీలని జైల్లో పెట్టాలా? ఇదే మీ నీతి, ఇదే ఈ జాతి. మీరు కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాల్లో కూడబెట్టినటువంటి ఆస్తుల్ని తెగరమ్ముకుంటున్నారు. రైల్వేలు, బిఎస్ఎన్ఎల్, తర్వాత ఎల్ఐసి, పోర్టులు, ఇవన్నీ కూడా అన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. అదాని అంబానీలకి మీరు ఈ దేశాన్ని అప్పచెప్తా ఉన్నారు. మీరే దేశభక్తి గురించి మాట్లాడేది, అవినీతి గురించి మాట్లాడేది. నిజంగా ఇది చాలా బాధాకరం. వీళ్ళు ఇంత దుర్మార్గం అంటే అమెరికాను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. నేను మాట్లాడితే అమెరికా పోయి మరి నేనే బుష్ని గెలిపించా, లేకపోతే నేను ఆయన్ని గెలిపించా, వీళ్ళందరూ కలిసి ఈ కూటమికి ఓట్లేయండి అని చెప్పి భారతీయులందరితో మీటింగ్లు పెట్టి చెప్పొచ్చినటువంటి ప్రధాని మోడీ, ఆ పార్టీ నాయకులు ఈరోజు అమెరికా మాట్లాడిందని చెప్పి ఫీల్ అవుతా ఉన్నారు. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థని పూర్తిగా నాశనం చేయాలన్నటువంటి దుర్బుద్ధితోటి ఒక ఎలా ఉందంటే ఒక టెర్రర్ సృష్టించడం కోసం ఈరోజు ఈ ప్రధానమంత్రి బీజేపీ పార్టీలు కుట్ర పొందుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం కోసం, ఏకస్వామ్యం తీసుకురావడం కోసం. ఎందుకమ్మా వాళ్ళకి 400 సీట్లు వస్తే భయం ఎందుకు? కాంగ్రెస్ పార్టీని ఇతర ప్రతిపక్షాలను మీరు ఎందుకు కట్టడి చేయాలా? మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి వెళ్ళండి, గెలవండి, మీరు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయండి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, వాళ్ళ కొన్ని చోట్ల అభ్యర్థులు పోటీ చేసే పరిస్థితుల్లో కూడా లేరు. మణిపూర్, నాగాలాండ్, మిజోరాం ఈ 3 రాష్ట్రాల్లో పోటీ చేసే అభ్యర్థులు ముందుకు రావడం వల్ల అనేక మంది మరి పోటీ చేస్తాను ముందుకు వచ్చిన వాళ్ళు కూడా విత్డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు బీజేపీ స్వరూపం అర్థమైపోయింది. ఈ దేశంలో ఏ విధంగా భావోద్రేకాలను రెచ్చగొట్టి ఈరోజు ప్రజల ముందుకి వెళ్ళాలని చూస్తూ ఉన్నారో ఈ ప్రజలు గమనించారు. 1కి 2 సార్లు మోసం చేస్తారు, 3వసారి మోసం చేయలేరు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, 2010 నుంచి మోడీ గారు ఏం చెప్పుకుంటూ వచ్చారు? నేను నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తా అన్నాడు. ఎక్కడమ్మా తెచ్చాడు నల్లధనాన్ని? 15 లక్షల రూపాయలు ప్రతి ఒక్క బ్యాంక్ అకౌంట్లో వేస్తానని అన్నాడు. ఈ దేశం వదిలిపోయినటువంటి పారిశ్రామికవేత్తలు వెనక్కి పిలిపిస్తా అన్నాడు. ఎక్కడ తీసుకొచ్చాడమ్మా? వాళ్ళు విదేశాల్లో బ్రహ్మాండంగా విలాసవంతమైన జీవితాలు గడుపుతూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. నీకు చేతనైందా మనం తీసుకురావడానికి? నల్లధనాన్ని తీసుకురాగలిగా? నువ్వు పెద్ద నోట్ల రద్దు పేరుతోటి మీ దగ్గర ఉన్నటువంటి బ్లాక్ మనీని మొత్తం, అలాగే మీ దగ్గర ఉన్నటువంటి నల్లధనాన్ని మీరు వైట్ చేసుకోవడం కోసం ఆ రోజు మీరు ఈ యొక్క నోట్ల రద్దు చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు దాదాపు 125 మంది పేదలు మరి బలైపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఏ విధంగా ఆత్మహత్యలు చేసుకున్నారో, ఏ విధంగా క్యూ లైన్లో నిలబడి చనిపోయారో మనం చూసాం. ఇంతకంటే దుర్మార్గం ఉందా మీకు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడడం కోసం
పనిచేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశ సమైక్యతను సమగ్రతను కాపాడటం కోసం బలిదానాలు చేశారు ఇందిరాగాంధీ గారు, మరి రాజీవ్ గాంధీ గారు. ఏది మీ పార్టీలో ఒక్కడైనా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడా? ఒక్కరైనా బలిదానం చేశారా? మీరు ఎంతవరకు ఈ హిందువులు, ముస్లింలు, క్రైస్తవుల మధ్య మరి గందరగోళం సృష్టించడమే తప్ప మీరు ఏం చేశారు? ఈ దేశానికి ఒక ప్రాజెక్ట్ నిర్మించారా? ఒక నీటిపారుదల ప్రాజెక్ట్ కట్టారా? ఒక సంస్థను తీసుకొచ్చారా? ఏం చేశారు మీరు? ఆస్తులు, కాంగ్రెస్ పార్టీ సంపాదించిన ఆస్తులు అమ్ముకోవడం, కాంగ్రెస్ పార్టీని కట్టడి చేయడం కోసం ఇండియా కూడా ఉన్నటువంటి పార్టీలని మీరు వాళ్ళ మీద ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ చేయించడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇంతకంటే మీరు చేసింది ఏముంది? మీరు మళ్ళీ ఒకసారి మీరు పరిశీలించుకోమని చెప్పి కోరుతా ఉన్నానమ్మా. రైట్. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్. సార్ వినిపించట్లేదు సార్, మ్యూట్లో ఉన్నారు సార్. సార్ నమస్తే అండి. సార్ ఇయర్ ఫోన్స్ తీసేసేయండి సార్, హెడ్ ఫోన్స్ తీసి మాట్లాడండి సార్. ఓకే రైట్ సార్. సార్ ఏంటి లోక్సభ ఎన్నికల వేళ ఐటీ నోటీసులు కానీ, ఈడీ అటాక్స్ కానీ, అకౌంట్స్ ఫ్రీజ్ కానీ ఈ సమయంలో మాత్రమే ఎందుకు జరుగుతున్నాయి అనుకోవచ్చు? ఒకసారి రిపీట్ చేయండి ఒకసారి. సార్ లోక్సభ ఎన్నికల వేళ ఐటీ నోటీసులు కానీ, ఈడీ అటాక్స్ కానీ, ఈ అకౌంట్స్ ఫ్రీజ్లు కానీ ఈ టైంలోనే ఎందుకు జరుగుతున్నాయి అనుకోవాలి? అంటే ఇప్పుడు షేక్ సైదా గారు చెప్పినంత విన్నాను, చాలా వరకు ఆయన చెప్పింది కరెక్టే. ఎందుకంటే ఒక లైన్లో చెప్పారు, వీ హ్యావ్ టు అడ్మిట్ దట్. చాలా వరకు కరెక్టే. ఆయన 15 లక్షలు మోడీ గారు డబ్బు తీసుకొచ్చి మనం అందరూ ఎదురు చూసాము. అది మరి నాకు అందింది, ఇంకా ఆయన అందలేదేమో కానీ కొన్ని రిపేట్స్గా అందింది. బట్ మెయిన్ థింగ్ ఎస్, కాంగ్రెస్ పార్టీకి ఇది వాళ్ళు అన్నది ఏంటంటే అది ఎలక్ట్రాన్ సరిగ్గా చూడలేదు, సో అడ్వాంటేజ్ తీసుకున్నారు. నిజంగా చెప్తున్నా, మాలాంటి సామాన్యులు కూడా ఐటీ డిపార్ట్మెంట్ చాలా ఏర్పిస్తాం. ఈ కోవిడ్లో మేము అకౌంట్స్ అయిపోతే, మా చార్టెడ్ అకౌంట్ బాగోకపోతే, మా బ్యాంక్ అకౌంట్ ఫ్రోజన్ చేయటం చాలా కష్టపడ్డాం. ఫ్రెండ్గా చెప్తున్నా, కోర్టుకి వెళ్ళాలి. ఫేస్లెస్ అన్నారు. ఫేస్లెస్ అంటే మోహన్ చూపెట్టాడు ఐటీఓ, అంటే వాడికి తెలుసు మన అకౌంట్ అని. ఫేస్లెస్ అని చంపేస్తున్నారు. అది కాంగ్రెస్ పార్టీ కూడా విక్టిమ్ అయింది. కొంచెం కాంగ్రెస్ పార్టీ కూడా రేపు మాపో స్టే వెకేట్ చేసుకుంటారు, తెచ్చుకుంటారు. అది పెద్ద, అది ఏమంటారు, అది పెద్ద విషయం కాదు. వాళ్ళకి పెద్ద లాయర్లు ఉన్నారు, మేము కూడా అలా తెచ్చుకున్నాం. చాలా మంది అకౌంట్స్ కొంచెం కోవిడ్ టైంలో ఫైల్ చేయకుండా ఏమన్నా అమ్మాం, అది అమ్మాం, ఫేస్లెస్ అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసిస్తారు. ఫేస్లెస్ అని చేయగానే ట్యాక్స్ వేస్తారు, అది మనం కట్టాలి. ఆ రెవెన్యూ సెంట్రల్ గవర్నమెంట్ తినేసి వాడుకొని ఏడిపిస్తున్నారు. తర్వాత మళ్ళీ 3 సంవత్సరాల వైపు వస్తాయి. సో కాంగ్రెస్ పార్టీకి ఆ స్టే వచ్చేస్తారు. వాళ్ళు ఇది వెక్కిచ్చేస్తారు, కోర్టుకి వెళ్తారు, మేము ఇలా చేస్తున్నామంటారు. సో అది పెద్ద ప్రాబ్లం అంటే నేను అనుకోవట్లేదు. కానీ ఒకటి ఏంటంటే నేను అడిగేది, తప్పకుండా మన ఈడీ, సిబిఐ అలాంటి ఆర్గనైజేషన్స్ ఏ ప్రభుత్వం ఉండినా కరప్షన్ పట్టాలి. 2004 నుంచి 2014 వరకు మన గ్యాప్ ఉండాలి. అప్పుడు ఆ టెలికాం స్కామ్లో రాజధాని కనుమోడిని జైలు పంపించింది కాంగ్రెస్ పార్టీ, ఆ టైంలో సిబిఐ. సో అది మంచి పని చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు లూటీ చేసి రాజకీయ నాయకులు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, మన కళ్ళెదురుగా ఈవేళ ఆంధ్ర తెలంగాణలో ఎలక్షన్ ఎలా జరుగుతుంది, ఈ డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నారు, ఈ డబ్బు ఎక్కడిది, అసలు ఈ ఎలక్షన్ల కొనుగోల 200 సంవత్సరాల క్రితం బ్రిటిష్ పార్లమెంట్లో ఇలాగే కొనుక్కున్నవారు సీట్లు. నీకు ఈ సీట్ ఇస్తావు, ఎంత ఇస్తావు అంటే అలా డబ్బు ఇచ్చేవారు. అలాగే అయిపోయింది. కాబట్టి యాజ్ ఎ సిటిజన్ ఎవరైనా కరప్షన్ చేస్తే పట్టుకోవడం తప్ప, ఎవరు పట్టుకుంటే మనకి ప్రజలుగా ఒక సిటిజన్గా ఎందుకు పట్టుకోకూడదు? ఈ సొమ్ము అంతా పొలిటికల్గా బిజినెస్ వాళ్ళు కొల్యూట్ చేసి ఏ పార్టీ అయినా, నేను ఈ పార్టీ ఆ పార్టీ అంటలేదు. సో తప్పకుండా అది కూడా ఒక పాజిటివ్ స్టెప్. ఏమో అంటే ఏమంటారంటే రాజకీయంగా మా మీదే చేస్తున్నారంటే మిగతా దొంగల మీద చేయట్లేదంటే అది మీద పట్టించే బాధ్యత కూడా మనకు ఉన్నది. సో తప్పకుండా కొద్దిగా అక్కడ నా వ్యూ ఏంటంటే, ఎవరు పడితే ఏమిటి, మనం ఎంతమందిని పడితే అంత మంచిది కదా. ఈ మా జనరల్గా 90% మనీ మేకింగ్ మషిన్సే కదా పొలిటీషియన్స్. ఎవరైతే 90% అంటున్నా, 100% అంటే మళ్ళీ ఎవరో వసూలు చేస్తారు. సో 90% క్రికెట్ పాలిటీషియన్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వం మంచిదేమో అనుకుంటున్నారు. 3500 కోట్లు బెంగాల్లో గత 3 నెలల్లో పట్టారు. కారుల్లో డబ్బు దాశారు,
కార్లు తిప్పేవాడు. ఆ మంత్రి ఏం చేశాడంటే ఆయన కార్లు తిని ఒక్కొక్క కారులో 100 కోట్లు పెట్టి, వినండి షేక్ గారు, అలా తిప్పేవాడు కారు కొత్తగా. మీకు కొత్త ఐడియాలు ఇస్తున్నాను, మీ ఫ్రెండ్కి చెప్పొచ్చు. అలా తిప్పేవాడు కారు కలకత్తాలో. అవి పట్టుకున్నారు. మరి మీలాంటి నాయకులు పట్టుకోకూడదంటే ఇలా ఎవరు పట్టుకుంటే మనకేంటి? బయట ఏమన్నా లోపల ఆనందపడాలి. ఉన్నారు అంటే మోడీ గారు పట్టకపోతే మీరు పట్టండి, ఇంకో గవర్నమెంట్ పట్టండి. రాష్ట్ర ప్రభుత్వంలో కరప్షన్ చేస్తే ఎటు వదలాలి? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పట్టుకోవచ్చు. సో అది పెద్ద ఇష్యూగా నేను చూడలేదండి. అది పడితే మంచిది కదా, తప్పేంటి అదే భావిస్తాను. సార్ అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళు ఐటీ రిటర్న్స్ చేయలేదు అని చెప్పేసి అకౌంట్స్ సీజ్ చేశారు, ఫ్రీజ్ చేశారు. బట్ అంతకు ముందు ఇలాంటివి ఏమీ జరగలేదు అనుకోవాలా సార్? ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో రాజకీయ విశ్లేషకులుగా ఎన్నో రాజకీయాలు చూస్తున్నారు, ఎన్నో పార్టీస్ని కూడా మీరు చూస్తున్నారు కదా. సో అంతకు ముందు ఎలా ఉండేది సార్? ఒక్క లాస్ట్ సెంటెన్స్ రిపీట్ చేయండి, కొద్దిగా క్లారిటీ లేదు. కాదు సార్, అంటే ఈ 10 ఏళ్ల నుంచి కాకుండా అంతకు ముందు నుంచి కూడా మీరు అన్ని రాజకీయ పార్టీలను అసలు రాజకీయాలు ఎలా ఉంటాయనేది అన్ని చూస్తున్నారు కదా. ఈ ఐటీ రిటర్న్స్ కానీ, ఈడీ ఎఫెక్ట్స్ కానీ, ఇవన్నీ కూడా ఎలా ఉండేవి సార్ అప్పుడు? ఒకటి నాకు ఏమిటంటే వినపడింది, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఓడిపోయి వెళ్ళిపోయింది అనుకోండి, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, ఇంకో గవర్నమెంట్ అది పట్టాలి. అది పట్టవుతుందో ఎవరున్నారు? అలా రాజీ పడమని ఎవరు చెప్పారు? 1998 నుంచి 2004 వరకు అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నది. అలిగేషన్స్ ఏమొచ్చినాయి? శుభ్రంగా హోటల్స్ అని 2000 కోట్ల రూపాయల హోటల్స్ 100 కోట్లకి అమ్మేశారు. అందరికి తెలుసు, ప్రూవ్ అయింది. కొంతమంది జైల్లో కూర్చొని బయటకు వచ్చారు, హోటల్స్ మళ్ళీ తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో 2004 నుంచి వచ్చాక ఎంతో పర్స్యూ చేయలేదు. నరేంద్ర మోడీ పర్స్యూ చేస్తున్నందుకు మనకి ఎందుకు కోపం? నాకు కోపం లేదు. కరప్షన్ అనేది పొలిటికల్ పార్టీలు మన అందరికి తెలుసు. కొంతమంది చెప్పలేరు, స్పోక్స్ పర్సన్స్ మాట్లాడలేరు కాబట్టి, వాళ్ళ పార్టీ గురించి వాళ్ళే మాట్లాడలేరు కాబట్టి, తప్పకుండా ఐ బిలీవ్ ఇది ఒక మంచి పని జరుగుతుంది. ఎందుకంటే మన సామాన్యమైన వ్యక్తులకి రాజకీయాల్లో ఇంకా లేదు, స్థలం లేదు. నువ్వు ఓటు వేస్తే డబ్బు తీసుకుంటే తీసుకో, లేకపోతే పో. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అలాగైపోయింది. అందువల్ల నేను అనుకుంటున్నా కరప్షన్ విచ్ అంటే నాకు మీ మీద కోపం అన్నది శుభ్రంగా పట్టేస్తున్నా. మీరు అధికారంలోకి వస్తే మీరు ఆ పని చేయాలి, బరాబర్ చేయాలి. చేయకపోతే ఎలాగా? పబ్లిక్ సిటిజన్స్ మీరు అనొచ్చు, మీరు వెళ్ళి కేసు వేయచ్చు కదా. ఎన్ని కేసులు వేస్తాం? మనం వాళ్ళని పట్టుకోగలవా? వాళ్ళ ముఖ్యమంత్రి మీద మనం కేసు వేస్తే శుభ్రంగా ఢిల్లీ సుప్రీంకోర్టులో లాయరు 30 లక్షలు 40 లక్షలు పెట్టి పెడుతున్నారు. మీరు ఆర్టీఐ వేస్తే తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంవత్సరానికి లాయర్ ఫీజు ఎంత ఇచ్చారంటే మీరు ఆశ్చర్యపోతారు. 100 కోట్లు ఇచ్చేస్తారు. సో అందువల్ల మనం కొద్దిగా ఒక సెన్స్లో ఒక సిటిజన్గా కూడా ఒక్కోసారి ఆలోచిస్తే, నేను చెప్పేది చాలామంది అగ్రీ అవుతున్నారు. ఏమనంటే ఎస్ పట్టాలి, తప్పదు. లేకపోతే అసలు ఘోరం అయిపోయింది పాలిటిక్స్. ఒక బిజినెస్ కూడా కాదు, ఇది ఒక ప్లండరింగ్ అంటారు. ప్లండరింగ్ అంటే ప్రతి ఫైల్లో డబ్బు మినాయించడం. అది అందరికి తెలిసిన రహస్యం. నేనేం కొత్తగా పాఠాలు చెప్పట్లేదు, అందరు చేస్తారు. ఎలక్ట్రల్ బాండ్స్ అయితే ఎలక్ట్రల్ బాండ్స్ అన్ని పార్టీలు ఇచ్చారు. వాళ్ళు అందరూ చూసి ఇచ్చారా? అదేదో పనులు చేసి ఇచ్చారు కాబట్టి డబ్బులు ఇచ్చారు. టీఎంసీ ఉన్నారు బెంగాల్లో, 1200 కోట్ల రూపాయలు వస్తే మాకు తెలియదు, మా గోమన్ దగ్గర ఎవరో పెట్టి పారిపోయాడు, మేము తీసుకున్నాం. సో ఇలాంటి మాటలకి మనం అందరం అంగీకరిస్తే మరి కొద్దిగా క్లియర్గా ఉంటారేమో. నేను కొంచెం ఫ్రాంక్ గా మాట్లాడాను అన్ని పొలిటికల్ పార్టీల మీద. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, బీజేపీ పార్టీ ఒత్తిడితోనే ఐటీ డిపార్ట్మెంట్ ఇలాంటి దుశ్చర్యలకు, దుష్ప్రచారాలకు పాల్పడుతోందని ప్రతిపక్షం అంటోంది. బట్ ఎందుకు ఈ టైంలోనే మీరు ఎందుకు ఐటీ రిటర్న్స్ చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు? ఐటీ డిపార్ట్మెంట్ని ఎందుకు ఇంత ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు? వెంకటేశ్వర రెడ్డి గారు. శ్రీదేవి గారు, పెంటపాటి పుల్లారావు గారు మాట్లాడిన దాంతో నేను పూర్తిగా ఏకీవిస్తున్నాను. ఎందుకంటే ఈ దేశ జనాభా పెరుగుతూ ఉంది, మన భూమి విస్తీర్ణం పెరగటం లేదు. ఈ దేశ పౌరులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత ఎన్నికైన రాజకీయ పార్టీని ఆ ప్రభుత్వాన్ని. అందులో భాగంగానే మనం ట్యాక్సులు వసూలు చేస్తూ మాట్లాడుతుంటే వారికి మాట్లాడడం అనేది, వారు 2 సార్లు ప్రతిపక్షం కూడా లేకోకుండా ఉన్న సందర్భంలో ఈ దేశంలో వారు ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. అదాని అంబానీ గురించి మాట్లాడుతున్నారు. అదే ఇప్పుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
ఇప్పుడు ఆదానితో మరి పరిశ్రమలు పెట్టుబడులు పెట్టిస్తున్నారు. దానికి అది ద్వంద్వ వైఖరి కాదా కాంగ్రెస్ పార్టీ? కాబట్టి పెట్టుబడులు పెట్టడం అనేది మామూలుగా జరుగుతున్న ప్రక్రియ. కాబట్టి బీజేపీ ఉన్నప్పుడే ఇట్లా చేస్తుంది అనుకోవడం కూడా అది పెట్టుబడులు పెట్టేది వేరు, ఏది పోర్టులు కట్టబెట్టేది వేరు. ఏది నష్టాలు వచ్చింది చెప్పి మీరు పోర్టులు, ఎయిర్పోర్ట్లు, లేకపోతే ఈ సీ పోర్ట్లు ఇవన్నీ మీరు కట్టబెట్టడం తప్పని మాట్లాడాం. అంతే నేను చెప్పేది. ఎందుకంటే వాళ్ళు పెట్టుబడులు పెట్టొద్దు ఇవన్నీ నేను మాట్లాడలా. మీరెందుకు దాన్ని అపార్థం చేసి మాట్లాడతారు వెంకటేశ్వర రెడ్డి గారు? సరే సరే కంప్లీట్ చేయండి. వినండి సోదరులు చెప్పినట్లు ఇక్కడ చూడండి, మనము ఆర్థిక విధానాల్లో గ్లోబలైజేషన్ పద్ధతిలో ఉన్నాం. మనం ఏదైనా ఒక పరిశ్రమ అమ్మాల్సి వస్తే మనం గ్లోబల్ టెండర్స్ పిలుస్తాం. మరొక్కసారి స్వతంత్రం పోగొట్టుకోవడానికి కానీ లేదంటే ఇంకొకరు ఎవరో వెళ్ళినప్పటికి కానీ ఈ దేశంలో పెద్ద సంస్థలే కొంటాయి. ఇంకెవరు కొంటారు? ఎవరు కొనడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటంటే ఈ దేశంలో ఏది జరిగినా ఆదాని అంబానీగా. ఇంకొక మనం గతంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో ఇదే ముఖేష్ అంబానీకి సంబంధించినటువంటి వారి తండ్రి గారు ఫుట్బాల్ స్టేడియంలో మీటింగ్ పెట్టించారు స్టేక్ హోల్డర్లతో సెక్యూరిటీ ఇచ్చి. ఆ విషయాలన్నీ ఇంకా మాట్లాడితే మనం చాలా వెనక్కి వెళ్తాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఈ దేశ ప్రయోజనాల పట్ల బాధ్యత లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, 2014 నుంచి ఈ నేటి వరకు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఈ రోజుకు మనం 22,000 పైచిలకు ఈడీ కేసులు నమోదు చేశాం. కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు 145 కేసులు మాత్రమే నమోదు చేసింది. అంటే ఈ దేశంలో తప్పు చేసిన వాళ్ళను కాంగ్రెస్ పార్టీని కేరళ ముఖ్యమంత్రి కుమార్తెను కేసు పెట్టకూడదా? వారికి ఏమైనా రాజ్యాంగం రక్షణ కల్పించిందా? ఇప్పుడు అదే మీకు ఇక్కడ చూడండి, ఇదే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కూతురు కవిత మద్యం లిక్కర్ కేసులో అరెస్ట్ అయితే దాని మాత్రం స్పందించిన అదే కేజ్రీవాల్ అయితే అన్యాయంగా చేశారని చెప్తున్నారు. ఎందుకు ఈరోజు కేజ్రీవాల్ గారే చెప్తున్నారు, ఎవరైతే ఒంగోలు ఎంపీ శ్రీనివాసరెడ్డి గారు మా ఇంటికి వచ్చారు, భూమి కేటాయించమని నన్ను అడిగారు అని ఈరోజు వాంగ్మూలం ఇచ్చారు వాళ్ళు నిన్న విచారణలో. ఇంకా మరి దాన్ని అటువంటి వాటిని కూడా కాదంటే ఎట్లయితే ఇదేదో ప్రతిపక్షాల మీద చేస్తుందని చెప్తున్నారు వెంకటేశ్వర రెడ్డి గారు. మరి తెలుగుదేశం తోటి అవినీతి పార్టీ తెలుగుదేశం ఎంపీ టికెట్ ఇచ్చే శ్రీనివాసరెడ్డికి మీరు ఆ పార్టీతో ఎందుకు అంటకాగుతున్నారు? ఏపీలో మీరు ఎందుకు పొత్తుకుపోతున్నారు? అంటే మీ స్వార్థం కోసం మీరు ఏమైనా చేస్తారు. అంటే మీ పార్టీలో లేదా వెంకటేశ్వర రెడ్డి గారు? మీ పార్టీలో అప్రూవర్గా మారారు, వాళ్ళు మీ పార్టీకి ఫండ్ కూడా ఇచ్చారు కదా. ఏమన్నారండి? అంటే అసలు బీజేపీ పార్టీలో నిందితులు అనే వాళ్ళు ఎవరు లేరా? ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు అప్రూవర్లుగా మారారు, మీ పార్టీకి ఫండ్ కూడా ఇచ్చారు కదా. సిద్ధాంతాలు నమ్ముకుంటామని మీరంటారు, బట్ మీ పార్టీలో ఎవరు అలాంటి వాళ్ళు లేరా? మీరు వినండి, భారతీయ జనతా పార్టీలో ఆంధ్రప్రదేశ్ లో సాక్షాత్తు మా ట్రెజరర్ ని ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ జరిగాయి. మీకు తెలంగాణలో కానీ తర్వాత మీకు బీహార్ లో మా సుశీల్ కుమార్ మోడీ గారి కుమారుని మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ జరిగాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ పరిపాలనలో నరేంద్ర మోడీ గారి పరిపాలనలో తప్పు చేసిన వాళ్ళు కానీ ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. అయితే కాకతాళీయంగా దొరకచ్చు, ఎక్కువ మంది దొరికితే చెప్పలేరు. అదే మరి సోదరులు అంటున్నారు మాకు 2004 నుంచి అప్పుడు జరిగిన తప్పులు ఇప్పుడు పట్టుకోవచ్చు అని. కాదు సోదరా, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లోనే ఆ చట్టం ఉంది. గడిచిన వాటిలో కూడా ర్యాండమ్ గా తీసుకొని వాటిని వెరిఫై చేసి సెర్చ్ చేసి వాటిని ట్యాక్సులు వసూలు చేసే వెసులుబాటు భారత రాజ్యాంగమే వారికి కల్పించింది. కాబట్టి వారు చేస్తారు, ఇంకొకటి కానే కాదు. అదే విధంగా ఎలక్ట్రల్ బాండ్స్ మీరు అన్ని తీసుకున్నారని చెప్తున్నారు. ఎలక్ట్రల్ బాండ్స్ అందరికీ ఇచ్చారు. వారు ఇచ్చేది కూడా ఊరికే ఎవరైతే ప్రజలు ఇస్తున్నారో, పారిశ్రామికవేత్తలు ఇస్తున్నారో వారికి అసెంబ్లీలో స్థానాలు ఉన్న వారి సంఖ్యను బట్టి, పార్లమెంట్ లో స్థానాలను బట్టి ఇస్తారు. సెక్షన్ 80G గురించి వారు మాట్లాడినారు. ముందుగా సెక్షన్ 80G ఏం చెప్తుందంటే, మొత్తం ఎవరితోనైనా ఏమైనా తీసుకోవచ్చు, మేము లెక్కాచారాలు చెప్పకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయొద్దని చెప్పదు. మనం ఎవరితోనైనా డబ్బులు తీసుకుంటే అందులో ట్యాక్స్ 100 రూపాయలు తీసుకుంటే 100లో 40 రూపాయలకు వచ్చే ట్యాక్స్ మీద కొంతవరకు ఎగ్జెంప్షన్ ఉంటుంది. దాన్ని కూడా పారదర్శకంగా మీకు ఎవరిచ్చారు, మాకు ఎట్లా వచ్చింది, మేము ఎట్లా ఖర్చు పెట్టాము, దాన్ని ఏ బ్యాంకులో డిపాజిట్ చేశాము, దాని ఇన్కమ్ ట్యాక్స్ వివరణ ఇవ్వాలి, రాతపూర్వకంగా ఎవరిని ఇవ్వాలి, మనకు చార్టెడ్ అకౌంటెంట్ కూడా ఉండాలి, మన ట్రెజరర్ ఇవ్వాలి. అది ఇవన్నీ ఇవ్వకోకుండా ఏం చేసినా కూడా తప్పనడానికి ఎట్లా సాధ్యమవుతుంది? పెద్దలు పెంటపాటి పుల్లారావు గారు చెప్పారు, కలకత్తాలో జార్ఖండ్ లో వీళ్ళ మంత్రి గారి ఇంట్లో మా రాజ్యసభ సభ్యుని ఇంట్లో 500 కోట్ల రూపాయల క్యాష్ దొరికింది. అదే హైయెస్ట్ క్యాష్ దొరకడం.
కాబట్టి వీళ్ళన్నిటినీ ఇక్కడ చూడండి, వీళ్ళన్నీ చేస్తూ మేము కాదు, మా మీదకి వస్తే ప్రతిపక్షాలు నరేంద్ర మోడీ గారికి చేస్తున్నారు. ఖచ్చితంగా దేశంలో ఖచ్చితంగా చర్చ జరగాల్సిందే అవినీతి మీద. ఈ ఎన్నికల్లో పారదర్శకంగా జరగాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటోంది. ఎలక్ట్రల్ బాండ్స్ అనేది ఒక ప్రతిపాదన మాత్రమే, ఒక ప్రయత్నం మాత్రమే. అది బాగలేకుంటే చర్చించి వేరే విధంగా తీసుకొని వద్దాం. దేశంలో రాజకీయ పార్టీలకు ప్రజలు చందాలికి ఇంకా ఎవరు ఇస్తారు? ఇంకా ఎవరు ఇవ్వరు కదా. ఖచ్చితంగా చందాలు తీసుకోవాల్సిందే. దానికి ఆధారాలు సహా ఎవరెవరు ఇచ్చారు, వారికి ఏ రూపంలో వచ్చాయి, కిట్ ప్రోకో ఏమన్నా జరిగిందా అని వాటిని ఇవ్వాలి తప్ప ఏమీ లేదు. తర్వాత ఇంకొక విషయం కూడా, ఎవరైతే విరాళాలు ఇస్తున్నారో వారందరూ కూడా మేము ఫలాని రాజకీయ పార్టీకి ఇచ్చామనే వాళ్ళు చెప్తారు. ఎలక్ట్రల్ బ్రాంచ్ నంబర్లు కూడా ఉన్నాయి, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన దాన్ని బట్టి. అది ఇందులో దాపరికం ఏమీ లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల నుంచి రాజకీయ పార్టీలు నిలవాలంటే, రాజకీయ కార్యక్రమాలు నడవాలంటే, ప్రజాస్వామ్యంలో కొన్ని రోజులు మనగలగాలంటే ఖచ్చితంగా ప్రజల నుంచి ప్రజల నుంచి విరాళాలు తీసుకోవాలి. అంటే దానికి లెక్కాచారాలు ఏమంటున్నాం? వెంకటేష్ రెడ్డి గారు అంటే బీజేపీ సేకరించిన సొమ్మునైతే ఎన్నికల్లో మీరు వినియోగించుకుంటున్నారు, వాడుకుంటున్నారు. బట్ క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చిన వాటిని కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి మీరెందుకు అడ్డుకుంటున్నారు దాన్ని? అంటే వాళ్ళు వినియోగించుకోవద్దా? ఇంతకు ముందు కూడా మిమ్మల్ని ఇదే క్వశ్చన్ అడిగాను. అయితే మీరైతే వినియోగించుకుంటారు ఆ సొమ్మునైతే, వీళ్ళు క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చిన దాన్ని అయితే వినియోగించుకోవద్దు, దీన్ని అడ్డుకుంటున్నారు, లేదంటే ఫ్రీజ్ చేస్తారు. శ్రీదేవి గారు, మీరు ఈ ప్రశ్న మంచిది అడిగారు, నన్ను మనకు చెప్పనివ్వండి, వారిని అడ్డం రావద్దని చెప్పి. మనది ఒక ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ. మనకు ఒక వ్యక్తి 100 రూపాయలు మనకు చందా ఇస్తారు, విరాళం ఇస్తాడు. మనకు పలాని రాముడో భీముడో 100 రూపాయలు ఇచ్చాడు అన్న విషయము బ్యాంకులో వేస్తాం, కలెక్షన్ చేస్తాం, మన పాన్ నెంబర్ మీద మన రిటర్న్స్ ఫైల్ చేయాలన్న విషయం తెలియదా? అంటే కాంగ్రెస్ పార్టీ ఏం భావిస్తుందంటే, మాది చాలా పాత రాజకీయ పార్టీ, మాది పెత్తనందారి పార్టీ, మమ్మల్ని ఎవరు వివరాలు అడగకూడదు, మేము ఎవరికి వివరాలు చెప్పకూడదు అని అర్థం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒకటే చూడండి, దేశంలో ఇప్పటికీ 2500 రాజకీయ పార్టీలు ఉన్నాయి. చాలా పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశము, బీఆర్ఎస్, వైసీపీ, అన్ని వాళ్ళ అకౌంట్ ఎందుకు సీజ్ చేయలేదు? వారు సరైన సమయంలో సరైన సందర్భంలో వారు అడిగిన వివరాలు ఇస్తున్నారు. వివరాలు అడిగింది వీళ్ళని వేరే ఏం అడగట్లేదు. ఇప్పుడు చూడండి, సస్పెక్టెడ్, వారికి డౌట్ వచ్చింది, ర్యాండమ్ లో డౌట్ వచ్చింది కాబట్టి వారిని వివరాలు అడిగారు. వివరాలు చెప్పడంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అభ్యంతరం ఏంది అంటే, మేము చెప్పకూడదనా? మేము ప్రజాస్వామ్యాన్ని నమ్మమనా? ఈ దేశంలో ఉండే అధికారులను మేము లెక్క చేయమనా? చట్టాలను లెక్క చేయమని ఏమన్నా చెప్పదలుచుకున్నారా ఎవరికైనా? అది కానే కాదు. వీరు ఏం మాట్లాడుతున్నారంటే, మమ్మల్ని చేయకూడదు. కాంగ్రెస్ పార్టీ అంటే మమ్మల్ని చేయకూడదు, అదో అమెరికా మాట్లాడిన మాటలు ఈ భూమి మీద భారతదేశం సైడ్ ఒకసారి ఎత్తి చూపమనండి. ఇప్పుడు ఉండేది నరేంద్ర మోడీ గారి పాలన, మీ పాలన కాదు. మీకు 1955 ప్రాంతంలో నెహ్రూ ప్రధానమంత్రి గారు ఉంటే, ఈ దేశంలో సౌదీ రాజు కాశీ పర్యటనకు వస్తే ఈ దేశంలో అన్ని గుడులకు నల్ల బట్టతో కప్పిన పరిస్థితి. ఇది కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడున్నది నరేంద్ర మోడీ పాలన, అమెరికా కాదు. ఈ భూమి మీద ఏ దేశం కూడా ఏలెత్తి చూపడానికి ఏ ధైర్యం చేస్తాడో చేయమనండి. మీరు అమెరికాతో సైడ్ రండి, రావాలంటే ఏం ఇబ్బంది లేదు. భారతీయ జనతా పార్టీ కానీ, ఈ దేశంలో ప్రజాస్వామ్యం కానీ, ఈ 140 కోట్ల మంది ప్రజలు కానీ ఖచ్చితంగా మా వెంటే ఉన్నారు, మా పరిపాలన ఆశీర్వదిస్తున్నారు. ఇంకొకసారి కూడా అధికారం చేపట్టబోతున్నాం. రానున్న 5 సంవత్సరాల్లో ఈ దేశంలో అవినీతి లేకుండా చేయడానికి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కృషి చేస్తుంది. రైట్, సైదా గారు. మా శ్రీదేవి గారు, ముందుగా పెద్దలు పుల్లారావు గారికి నమస్కారం. ఆయన ఈ డిబేట్లో పాల్గొన్నందుకు, అంటే సీనియర్ ఆయనతో డిబేట్లో పాల్గొనే అవకాశం ఉంది, ధన్యవాదాలు తెలియజేస్తాము. మా శ్రీదేవి గారు, అన్న వెంకటేశ్వర రెడ్డి గారు చాలా చక్కగా వాళ్ళ పార్టీ నీతి నియమాల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే కుంభకోణాల పార్టీ అని చెప్పి ఆయన చాలా బాగా చెప్పారు. నేను ఒకటే చెప్తానమ్మా, ఎలక్ట్రల్ బాండ్ విషయాల్లో కూడా ఆయన ఒక మాట చెప్పుకొచ్చారు. ఏమని? అసెంబ్లీలో, పార్లమెంట్లో స్థానాల బట్టి, పార్టీ బలాలను బట్టి ఈ యొక్క సంస్థలు నిధులు ఇస్తాయని చెప్పి నీతిమంతమైనటువంటి మాటలు చెప్పారు. మరి ఆ పార్టీ వాళ్ళే ఎలక్ట్రల్ బాండ్స్ బయట పెట్టద్దని చెప్పి కూడా చెప్పినటువంటి సందర్భం మనం చూసాం. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తున్నానమ్మా, ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ 1,360 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చారు బీజేపీ. ఎందుకు ఇచ్చారమ్మా? ఇది ఈడీ మీద దాడులు చేపించారు. తర్వాత 2019లో ఈడీ రైట్స్ చేపించారు. అలాగే ఏప్రిల్ 20, 2022, అలాగే
2023లో కూడా ఈడీ రైడ్ చేయించారు. ఆ దెబ్బకి భయపడి వాళ్ళు 1,368 కోట్ల రూపాయలు ఇంకోటి లిస్ట్, ఇదంతా కూడా చార్టాడంత లిస్టు. ఈ లిస్టు మొత్తం అయితే మేఘా ఇంజనీరింగ్ కంపెనీ వచ్చేసి 966 కోట్లు రూపాయలు కదమ్మా, 962 రూపాయలు. దీన్ని కూడా ఎప్పుడు 2019లో. ఆ తర్వాత ఎంకే జైన్ గ్రూప్ 616 కోట్ల రూపాయలు, ఇది కూడా ఈ ఈడీ సెర్చ్ ఇన్ ఫిబ్రవరి 2021. వేదాంత గ్రూప్ 402 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చింది. ఆ తర్వాత 162 కోట్లు. ఇదమ్మా బీజేపీ అంటే మేమేదో నీతివంతంగా వెళ్తాం, స్వచ్ఛంగా వెళ్తాం, మాకు మరక అంటదు, మట్టి అంటదు అని చెప్పి ఆయన నీతివంతమైనటువంటి మాటలు మాట్లాడు. వాళ్ళ పుట్టకే నిజంగా అవినీతి కోపంలో ఉన్నటువంటి పుట్టక. ఈరోజు అమిత్ షా కొడుకు వ్యవహారాలు మీరు చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏం జరుగుతుందో ఒకసారి పరిశీలన చేయండి. ఈరోజు వాళ్ళ పోర్టుల నుంచి, వాళ్ళు ఎక్కడైతే ప్రైవేట్ పోర్టులో మనం చూసాం, గుజరాత్ పోర్ట్ నుంచి ఏ విధంగా హెరాయిన్, మరి మాదక ఈ యొక్క మత్తు పదార్థాలు మరి ఏ విధంగా పట్టుకుంటున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇంతకంటే దుర్మార్గం వాళ్ళు ఉన్నటువంటి బ్యాంకుల నుంచి ఏ విధంగా ఈ యొక్క ఈ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఈరు నీతివంతమైనటువంటి మాట మీరు ఒక మాట ఇందాక పెద్దలు పుల్లారావు గారు చెప్పారు. కాంగ్రెస్ హయాంలో కూడా ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, దోపిడీలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ జైల్లో వేసింది. మీరు చూశారు, కనిమూలిని కానీ రాజాని కానీ అనేక మందిని మరి కాంగ్రెస్ పార్టీ మరి 2B స్కామ్ లో మరి జైలు పంపించినటువంటి చరిత్ర మాది. మీరు బీజేపీ నాయకుడు ఎవరికైనా జైలు పంపించారా? రైతులను తొక్కిస్తే మరి అతనికి ఎంపీ టికెట్ ఇచ్చారు. మళ్ళా రైతుల్ని వాళ్ళ నల్ల చట్టం రద్దు చేయమని చెప్పి రైతులు ధర్నా చేస్తే ఆ రైతుల మీద నుంచి జీబులు కార్లతో తొక్కించి వాళ్ళని మరి చంపినటువంటి దుర్మార్గులకి మీరు మంత్రి పదవులు ఇచ్చారు. ఒక మహిళని, యువతిని రేప్ చేస్తే అతనికి మీరు అండగా నిలబడ్డారు. మనం చూసాం అనేకమైన గోత్రాల ఘటనలో, మరి బిల్కిస్ బాను కేసు విషయంలో మరి ఆ కుటుంబాన్ని దారుణంగా హత్య చేసినటువంటి దుర్మార్గుల్ని 9 మందిని జైలు నుంచి విడుదల చేయించి ప్రత్యేక పెరోల మీద మీరు వాళ్ళని ఊరేగించారు, మీరు దండలేశారు. ఇదే మీ నీతి, ఇదే మీ నీతి. సైదా గారు ఓకే అంటే అప్పుడు మీరు చాలా పవర్ఫుల్ పార్టీ. ఈ దేశంలో 20 లక్షల కోట్ల రూపాయల అవినీతి పరుల్ని మరి మీరు రద్దు చేశారు. బ్యాంకు రుణాలని, పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి మీరు డబ్బులు దండుకున్నారు. మీరే మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ గురించి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోకుండా వాళ్ళ అకౌంట్స్ అన్ని కూడా సీజ్ చేసి, ఈడీ రైట్ చేయించి, ఇన్కమ్ ట్యాక్స్ మీరు నోటీసులు ఇప్పించి, ఇదేంటే మీరు చేసేది? మీకు చేత అయితే, మీకు దమ్ము ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు రండి. మీరు గెలుస్తారో మేము గెలుస్తామో చూసుకున్నాం. అంతేగాని మీరేదో మీకున్నటువంటి వాక్చాతుర్యంతో కాంగ్రెస్ పార్టీని బట్టగాల్చి నెత్తినేసినట్లుగా ఈ విధంగా ప్రవర్తించడం సమంజసం కాదు. ఈ 140 కోట్ల మంది దేశ ప్రజలు మిమ్మల్ని గమనిస్తా ఉన్నారు. ఈ 10 సంవత్సరాల నుంచి మోడీ యొక్క విధానాలను గమనిస్తా ఉన్నారు. ఈ రోజు మనం చూసాం అద్వానీ గారిని ఏ విధంగా మీరు చేశారు. అసలు రథయాత్ర చేసినటువంటి అద్వానీని ఏ విధంగా మీరు రామ మందిర నిర్మాణానికి మరి సృష్టికర్త అతను, ఆయన్ని కూడా మీరు పిలవకుండా ఇబ్బంది పెట్టేటటువంటి వాళ్ళు. అలాగే మన మనకి ఇప్పుడు జరిగేది కావాలి. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికార పార్టీని అసలు మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ఇంకోటి, జోడో యాత్రకు వచ్చినంత సక్సెస్ఫుల్ అనేది న్యాయ యాత్రలో ఎక్కడ కనిపించట్లేదు. మీ అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు, ఇప్పుడు ఈడీ అటాక్స్ అంటున్నారు, ఇంకేదో అంటున్నారు. మరి ఎలా ప్రజల్లోకి ఎలా వెళ్దాం అనుకుంటున్నారు? ఇవన్నిటిని తట్టుకొని అధికార పార్టీకి ధీటుగా ఎలా ఎదుర్కోబోతున్నారు మీరు? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒకటమ్మా, ఎందుకంటే బీజేపీ దురాగతాలని ప్రజల ముందుంచి వాళ్ళ దురాగతాలని ఎండగట్టడానికి మేము సిద్ధపడ్డాం. ఇండియా కూటమి ఇప్పటికే అన్ని చోట్ల సభలు పెడతా ఉంది. అలాగే అన్ని రాష్ట్రాల్లో కూడా సీట్ల సర్దుబాటు విషయం చేస్తూ ఉంది. మేమందరం మూకుమ్మడిగా ఏది ఏమైనా సరే మోడీ కాదు వాళ్ళ తాత కూడా కాంగ్రెస్ పార్టీ భయపడదు. ఎందుకంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది మేము, ఈ దేశ సౌహృదత్వాన్ని కాపాడింది మేము, ఈ దేశ సమైక్యత సమగ్రత కాపాడడం కోసం బలిదానం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ వీళ్ళు చేశారు? మాకు హక్కు ఉంది. ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని,
లౌకిక రాజ్యంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. వాళ్ళు అలా కాదు, మాకు 400 సీట్లు ఇవ్వండి, ఈ రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకంటే దుర్మార్గం ఉందా? వీళ్ళు వాస్తవం చెబుతున్నామమ్మా. ఈరోజు మోడీ గారి 10 సంవత్సరాల పాలన చూసిన తర్వాత ఈ దేశ ప్రజలందరూ కూడా 140 కోట్ల మంది ప్రజలు ఎప్పుడెప్పుడు ఈ మోడీ పోతాడా అనేటువంటి పరిస్థితికి వచ్చారు. మీరు ఒక మాట, మా మణిపూర్ ఘటన చూసాం. ఏ విధంగా యువతుల్ని నడి రోడ్డు మీద యువస్థలం చేసి అత్యాచారం చేసి హత్య చేస్తే ఈ మోడీ, ఈ దుర్మార్గుడు మోడీ కనీసం ఆ యొక్క మణిపూర్ వెళ్ళి పరామర్శించేటువంటి పరిస్థితి లేదు. ఇంతకంటే దుర్మార్గం ఏముంది? నువ్వు విదేశాలకు పోయి నేను పోయి చెప్తా ఉంటాడు, ఆ దేశ యుద్ధం ఆపా, ఈ దేశ యుద్ధం ఆపా. ముందు నీ రాష్ట్రం, నీ దేశంలో ఉన్నటువంటి యుద్ధాన్ని ఆపు నువ్వు ముందు. రైట్. మణిపూర్ జరుగుతుంది, ఇప్పుడు కూడా మారణ హోమం జరుగుతూ ఉంది. నీ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థి లేడు నీకు, ఇది గమనించు ముందు. అలాగే అనేక చోట్ల మారణ హోమాలు జరుగుతూ ఉన్నాయి. మైనార్టీల మీద బుల్డోజర్లు పెట్టి తొక్కిస్తా ఉన్నావు, మసీదులు కూలుస్తా ఉన్నావు, చర్చిలు కూలుస్తా ఉన్నావు. మైనార్టీలు పేదలు ఇల్లేసుకుంటే ఆ రేకుల షీట్లు కూడా బుల్డోజర్లు పెట్టి నెట్టేస్తా ఉన్నావు. ఇంతకంటే దుర్మార్గం ఉందా? మీకు ఈ దేశాన్ని పరిపాలించేటువంటి అర్హత ఉందా? మీకు మీ ఒంటి మీద, మీ గుండె మీద చేస్తూ మీకు చెప్పండి. ఈ 140 కోట్ల మంది ఈ దేశ ప్రజలు ఎప్పుడెప్పుడు ఈ యొక్క మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం దిగిపోతుందో అని చూస్తా ఉన్నారు. పెద్దలు పుల్లారావు గారు కూడా ఆయన అనేకటువంటి డిబేట్స్ విన్నాను, వాస్తవాలు మాట్లాడతాడు ఆయన. ఎందుకంటే మీరు గమనించండి, మేధావులు, లౌకికవాదులు, ఈ దేశం సుభిక్షంగా ఉండాలన్నటువంటి కోరుకున్నటువంటి అనేక మంది పెద్దలు ఈ రోజు ఈ దేశంలో మోడీ పరిపాలన పోవాలని కోరుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ, ఇండియా గవర్నమెంట్ రావాలని కోరుకుంటా ఉన్నారు. ప్రజలు కూడా అందుకు సంసిద్ధమైనటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను మా దేవి గారు. రైట్. పుల్లారావు గారు, వీళ్ళిద్దరి వ్యాఖ్యలపైన మీరేమైనా మాట్లాడదలుచుకున్నారా? ఒకటే పాయింట్ ఏంటంటే, ఎలక్షన్ జరగానే రిజల్ట్స్ ఎలా వస్తాయో మనం చెప్పలేం, కానీ టైట్ ఎలక్షన్. అక్కడ వెంకటేశ్వర రెడ్డి గారు ఏదో 400 సీట్లు 370 అంటున్నారు, కానీ ఎలక్షన్ టైట్ గా ఉన్నది. టైట్ అంటే నేను మోడీ గారికి అడ్వాంటేజ్ ఉన్నది, ఎంత అడ్వాంటేజ్ చెప్తాను, కానీ టైట్ ఎలక్షన్ ఉన్నది. ఎందుకంటే అనుకోకుండా తెలంగాణ, కర్ణాటక లాస్ట్ టైం ఉదాహరణ చెప్తాను అంతే, 45 ఎంపీలు ఉంటే లాస్ట్ టైం కాంగ్రెస్కి 4 వచ్చి. సో ఈసారి అది పెరిగే సంఖ్య పెరుగుతుంది కొద్దిగా. ఇవన్నీ కనపడడం పెరుగు, తెలంగాణలో పెరుగుతుంది, కర్ణాటకలో పెరుగుతుంది, మహారాష్ట్రలో పెరుగుతుంది, బీహార్లో. సో టైట్ ఎలక్షన్. ఇది అనుకున్నంత సింపుల్ కాదు. ఎలక్షన్ అనగానే సముద్ర కెరటాలు హైట్ ఎవరో చెప్పలేరు, కాబట్టి ఎలక్షన్స్ కూడా అంతే, ఎవరు మనం న్యాయమైన ఎలక్షన్లో చెప్పలేం. సో టైట్ ఎలక్షన్ ఉంటుంది. డిబేట్ చాలా మంచి, ఎందుకంటే ప్రజలకి కరప్షన్ గురించి షేక్ గారు చెప్పినా, వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినా, ఏం చెప్పినా ఆ డిబేట్ రావడం ప్రజలు కూడా అలర్ట్నెస్ వస్తుంది, అవేర్నెస్ వస్తుంది. కాబట్టి సో ఐ వెల్కమ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ అంటే లాస్ట్ క్వశ్చన్ సార్, అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ల టైంలో జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే అసలు ఎలక్షన్ల పైన కానీ ప్రజల పైన కానీ ఎలాంటి ప్రభావాన్ని చూపించవచ్చు అంటారు? అంటే ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందని అనుకుంటున్నారా? అంటే ఆ ప్రయత్నాలు ఏమైనా చేసుకుంటున్నారా? లాస్ట్ సెంటెన్స్ చెప్పండి, కొద్దిగా క్లియర్ లేదు. అంటే ఎలక్షన్ల టైంలోనే ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అంటే ప్రజల పైన కానీ ఎలక్షన్ల పైన ఓటింగ్ పైన కానీ ఎలాంటి ప్రభావాన్ని చూపించవచ్చు అంటారు? క్లియర్గా లేదు, వాయిస్ సమ్ ప్రాబ్లం విత్ ఆడియో. ఏదో నా వాయిస్ వినపడుతుంది, మీరు కొద్దిగా క్లియర్గా లేదని అనుకుంటున్నా వారికి కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, వెంకటేశ్వర రెడ్డి గారు ఏమంటారు మీరు? సో 2047 2047 విజన్తో మేము ఒక ఎజెండాతో ముందుకు వెళ్తున్నామని ఇంతకుముందు కొన్ని రోజుల క్రితం మోదీ ఈ విషయాన్ని తెలియజేశారు వెంకటేశ్వర రెడ్డి గారు. సో ఏంటంటే ఇప్పటి నుంచి ఒక ప్రతిపక్షం లేకుండా వాళ్ళని ఖతం చేయాలన్న ఆలోచనేనా? అలే, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని గౌరవ ప్రధానమంత్రి గారు ఈ దేశంలో వికసిత భారత్ 2047 కంటే 100 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పటికీ నరేంద్ర మోడీ గారికి ముందు, నరేంద్ర మోడీ తర్వాత భారతీయ జనతా పార్టీ పరిపాలన సరిగ్గా ప్రజలకు పోల్చి చూపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఈ రోజు మీకు ఇప్పుడు చూడండి, ఆ విపరీతమైన పెట్టుబడులు వస్తున్నాయి విదేశాల నుంచి కూడా. మీకు నిరుద్యోగము రూపుమాపడానికి పరిశ్రమలు పెట్టడం అయితేనేమి, ఈ దేశ జనాభా కూడా పెరుగుతుంది. మీకు లక్షలాది మంది ఇంజనీరింగ్ స్టూడెంట్లు బయటకు వస్తున్నారు. వారందరినీ కూడా ఇప్పుడు మేధావులు వలస వెళ్తున్నారు, వారందరినీ ఆపటం కోసం ఈ దేశంలోనే పారిశ్రామిక అభివృద్ధి చేయటం, ఈ దేశంలోనే వనరులన్నింటినీ 35 లక్షల పరిశ్రమలు మూతపడ్డాయి. 35 లక్షల పరిశ్రమలు మూతపడ్డాయి. వెంకటేశ్వర రెడ్డి అన్న, ఎందుకు మీరు అబద్ధాలు
అట్టగా మీరు 35 లక్షల పరిశ్రమలు మూతపడ్డాయి. మీరు పరిశ్రమ చూడండి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. 10 సంవత్సరాలు అయింది, 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలా? ఎక్కడ చేస్తారు? మీ ఆత్మసాక్షిని చంపుకోబాకండి. మీరు వాస్తవాలు మీ ఆత్మని చంపుకుంటారు. రెడ్డి గారు అంటే మంచి వ్యక్తి, ఎందుకు ఇలాంటి అభూత కల్పనలు? 35 లక్షల పరిశ్రమలు మూతపడ్డాయి మోడీ హయాంలో. చూడండి, మీరు ఇట్లా మాట్లాడే దేశంలో అన్ని విషయాలకు మీకు ప్రజలు ఏం చేస్తున్నారు? ఏం చేశారు? మేము బ్రహ్మాండంగా ఉన్నాం. మీరు ఈవీఎంలు నమ్ముకొని ఎవడు కోటేసినా బీజేపీ కాబట్టి కర్ణాటకలో మీకేసారా? తర్వాత మరి మీకు తెలంగాణలో మీకేసారా? మీరు గెలిస్తే ఒకటి, హిమాచల్ ప్రదేశ్ లో మీకేసారా? మీరు ఇట్లా చెప్పే ప్రజలు మిమ్మల్ని మూడులో కూర్చోబెట్టారు. మీకు ప్రతిపక్షం కూడా రాలే ఈ రాష్ట్రంలో, దేశంలో. మిమ్మల్ని పక్కన పెట్టారు. మీ నాయకుడు అయితే అన్ని రాజకీయ పార్టీలు కోరుతా ఉన్నాయి. మీరు రద్దు చేసి బ్యాలెట్ ద్వారా ఎన్నికలు రండి. మీరు ఇది ప్రజాభిప్రాయం కాదు. ఈ 140 కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నారు. అడ్డం మాట్లాడదని చెప్పండి. ఎందుకు పదిలో మీరు ఇక్కడ చూడండి, కాంగ్రెస్ పార్టీ యొక్క తీవ్ర నిరాశ నిస్పృహలో ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈరోజు హిందీ రాష్ట్రాలు, హిందీ భాష మాట్లాడే రాష్ట్రాల్లో కానీ, తర్వాత దక్షిణాదిలో కానీ, ఇప్పుడు దక్షిణాదిలో మీరు ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నారు? ఎవరైతే 2G స్కామ్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటూ ఆ కేసును మరీ ఇప్పుడు తిరిగి ప్రారంభిస్తున్నారు. ఆ కేసుకు సంబంధించినటువంటి పాల్గొన్న వ్యక్తులకు సంబంధించిన పార్టీతో ఈరోజు పొత్తు పెట్టుకుంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులనే భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది, ప్రజలకు వివరిస్తుంది. వారు చేసిన ద్రోహాన్ని ప్రజలకు వివరిస్తుంది. దాని ద్వారానే ఒక్క మాట, మీరు బ్యాంకులో డబ్బులు ఎక్కువ అవినీతి పరులందరూ మీ పార్టీలో చేస్తారు. మీరు ఇంకా మాట్లాడతారు. మీరు ఇవన్నీ శ్రీదేవి గారు వారిని ఆపండి, వారి మధ్యలో మాట్లాడదని చెప్పండి. ఏదో మాట్లాడడం సరిపోద్ది అనుకుంటే మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. మీరు వినండి. శ్రీదేవి గారు మీరు వినండి. ఎందుకు దానికి ఏమన్నది? మధ్యలో కంటిన్యూ చేయదండి. శ్రీదేవి గారు, కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుదు 70 సంవత్సరాల్లో మీరు బాత్రూమ్లు కట్టలేకపోయినారు. ఎవరికి? ప్రజలకు మంచినీళ్ళు అందించలేకపోయారు. మీరు మంచినీళ్ళు అందించలేకపోయారు. మేము వచ్చిన తర్వాత 14 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాం ఈ దేశంలో. వీరు మాట్లాడేది 13 కోట్ల మీ స్థాయి అదే. అందుకనే మీకు 4 సీట్లు కూడా రాలే. మీరు ప్రతిపక్షం మీ లంచగొంటి పార్టీని మీరు చీదరించుకుంటున్నారు. ప్రజలు మిమ్మల్ని మూలన పెట్టారు. ప్రజలు మిమ్మల్ని ఓట్లేరు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వికసిత భారత్ 2047 ఈ దేశాన్ని సుసంపన్నంగా అభివృద్ధి చేస్తాం. ఈ దేశంలో ప్రజలందరికీ కూడా ఉద్యోగ ఉపాధి కల్పనకే గట్టిగా కృషి చేస్తుంది భారతీయ జనతా పార్టీ. మా శ్రీదేవి గారు చెప్పండి. సరే గారు, ఓకే, అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు. మీకు అసలు వాడుకోవడానికి కూడా డబ్బులు లేవు, విద్యుత్ ఛార్జీలకు లేదు, రూమ్ రెంట్స్ కట్టడానికి కూడా లేవు అంటున్నారు. మరి వాళ్ళేమో మీ మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని మీరు అంటున్నారు. మరి ఏంటి, మరి ప్రజల్ని ఈ ఎలక్షన్ల టైంలో ఏ విధంగా ఆకట్టుకొని మీరు అధికారంలోకి రావాలనుకుంటున్నారు? ఏ విధంగా వస్తారు? మరి మేము ఒకటమ్మా, ఎందుకంటే ఈ
ఈ ఎన్నికల రణరంగంలో, ఈ యుద్ధంలో, ధర్మ యుద్ధంలో డెఫినెట్గా మేము ఎన్నికల్లో గెలుపొందుతాం. దానికి నో డౌట్. ఎందుకంటే వాళ్ళు మా బ్యాంకులు సీజ్ చేసినా, మా అకౌంట్స్ సీజ్ చేసినా, మమ్మల్ని ఈడీ కేసులు పెట్టి జైల్లో వేయించిన, మా ఇండియా కూటమి నాయకుల్ని ఎన్ఫోర్స్మెంట్ ఈడీల చేత దాడులు చేయించి వాళ్ళ మీద మనీ లాండరింగ్ కేసులు, ఇతర కేసులు పెట్టి వాళ్ళ జైల్లో వేసిన ఈ దేశ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మోడీ గారు బీజేపీకి చేతగాక ఒక కక్ష సాధింపు చర్యతోటి వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారనే విషయం ప్రజల్లోకి బాగా వెళ్ళింది. మేము కూడా ఈ విషయాలన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తాం రానున్న 2024 ఎన్నికల్లో. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల ప్రచారం స్టార్ట్ అయింది, నామినేషన్ల కట్టడం జరుగుతూ ఉంది. డెఫినెట్గా మేము రేపు ఎన్నికల్లో మేము డెఫినెట్గా విజయం సాధిస్తాం. ఎందుకు చెప్తున్నా ఇది నాది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఇట్ ఇస్ ఓన్లీ కాన్ఫిడెన్స్. మీరు దక్షిణ భారతం తీసుకుంటే 130 స్థానాలు ఉన్నాయి. 130 స్థానాల్లో బీజేపీకి ఎక్కడ ఉందమ్మా అధికారం చెప్పండి? కర్ణాటకలో ఉందా, తమిళనాడులో ఉందా, ఏపీలో ఉందా, తెలంగాణలో ఉందా, లేకపోతే ఇంకో చోట ఉందా? ఎక్కడ ఉన్నాయి వాళ్ళకి? వాళ్ళకి మొత్తం కలిపితే ఈ యొక్క దక్షిణ భారతదేశంలో వచ్చే సీట్లు 10 ఇంకా 120 ఇండియా కూటమే కదా. ఇంకా పోతే ఇప్పుడు యూపీ తీసుకోండి, 80 స్థానాలు. 80 స్థానాల్లో వాళ్ళకి వచ్చేది ఎంత? 40. ఆ 40 కోత పడ్డాయి. అట్నే ఇందాక పెద్దలు పుల్లారావు చెప్పారు, బీహార్ కానివ్వండి, అస్సాం కానివ్వండి, అలాగే ఇతర రాష్ట్రాలు మనం చూసుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్ కానివ్వండి, కేరళ కానివ్వండి, ఈ రాష్ట్రాలన్నింటిలో ముగిద్దాం. ఈ రోజు వాళ్ళకి యూపీలో ఉన్నటువంటి మనం చూసుకున్నట్లయితే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్ కానివ్వండి, అలాగే గుజరాత్ కానివ్వండి, రాజస్థాన్ కానివ్వండి, ఈ రాష్ట్రాల్లో కూడా వాళ్ళ పరిపాలన ఈ యొక్క 10 సంవత్సరాలు చూసిన తర్వాత ప్రజలకి ఈ అభివృద్ధి ఏమి లేదు. ఇళ్ళు గుళ్ళు గోపురాల పేరు చెప్పుకొని ఓట్లు దండుకోవడం తప్ప, హిందూ ముస్లిం క్రైస్తవులు భాయిగా ఉంటే వీళ్ళ మధ్య చిచ్చు పెట్టడం తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదనేటువంటి వాస్తవం ఈ రోజు ఈ 140 కోట్ల మంది ప్రజలు గ్రహించారు. అదే మా ప్రచారాస్త్రం మోడీ యొక్క. ఎందుకంటే బీజేపీ అంటేనే భారతీయ జూటా పార్టీ, బీజేపీ అంటేనే భారతీయ జుమ్లా పార్టీ. మన ఏపీ తీసుకున్నట్లయితే బీజేపీ అంటే బాబు జగన్ పవన్ మనం చూస్తా ఉన్నాం. కూడా ఒక పార్టీతో ప్రత్యక్ష సంబంధం, ఇంకో పార్టీతో ఇంటర్నల్ సంబంధం. వ్యవహారం తప్పనిసరిగా మేము విజయం సాధిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. రైట్ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారికి, అలాగే షేక్ సైదా గారికి, దుద్దుకుంట వెంకటేశ్వర రెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. రేపు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.